యువర్ ఆనర్, కోర్టు క్యాంపస్ లోనే షరీఫ్ ని అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు ఈ కుమార్. ఇతను హంతకుడిని నిరూపించే సాక్ష్యాధారాలు సేకరించారు ఎస్ఐ సీతారామరాజు. సాక్షుల్ని ప్రవేశపెట్టండి. సార్, వీళ్ళిద్దరూ మన కుమార్కి యాంటీగా సాక్ష్యం చెప్తే ఏమవుతుంటారు? ఏమవుద్ది? ఆ షరీఫ్ గారిని లేపేసినట్టే వీళ్ళని లేపేస్తాడు. మీ అడ్రస్ ఇవ్వండి గురు, మీరు చచ్చాక మీ వాళ్ళకి మీ శవాల్ని పంపిస్తాం. నమస్కారం సార్. కుమార్ షరీఫ్ ని ఎలా చంపాడో చూసినట్టు జడ్జి గారికి చెప్పండి. మేమేం చూడలేదు. అదేంటయ్యా, చూసామని మీరేగా చెప్పారు. మేము చెప్పలేదు. వస్తాం సార్. ఆ ముగ్గురు సాక్ష్యం చెప్పకపోతే ఏం సార్? నా దగ్గర ఇంకా చాలా మంది సాక్షులు ఉన్నారు. ప్రవేశపెట్టండి. సాక్ష్యం చెప్పండి. అతి దారుణంగా భయంకరంగా షరీఫ్ ని కుమార్ హత్య చేయడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ ని హత్య చేయడం నేను కళ్ళారా చూశాను సార్. కోర్టు బయట కుమార్ నా చేతిలోని గన్లాక్కుని షరీఫ్ ని పొడి చంపాడు సార్. కుమార్ పొడి చంపడం నా కళ్ళారా చూశాను సార్. షరీఫ్ ని కుమార్ చంపడం నేను చూశాను సార్. షరీఫ్ ని కుమార్ చంపడం నేను చూశాను సార్. షరీఫ్ ని కుమార్ చంపడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ ని చంపడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ ని చంపడం నేను చూశాను సార్. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? కుమార్ని శిక్షించడానికి పోలీస్ సాక్ష్యాన్ని బలపరిచే మరో సాక్ష్యం లేదనా? లేదనేగా సార్ కుమార్ చెల్లెలు హత్య కేసు కొట్టేశారు. పబ్లిక్ లో హత్య జరిగితే ఏ ఒక్కడు ధైర్యంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం. సాక్ష్యం చెప్తానన్న పోలీసు మాట మీరు నమ్మరు. ఇంకెందుకు సార్ హంతకుని పట్టుకుని కోర్టుకు తీసుకురావడం? అసలు ఎందుకు చల్ల సార్ పోలీసు వాడి సాక్ష్యం? పోలీసులంటే వెధవలనా, దొంగలనా? పోలీసుల్ని నమ్మకూడదనా? మంత్రుల్ని కాపాడడానికి పోలీసులు కావాలి, విఐపీలను కాపాడడానికి పోలీసులు కావాలి, వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి పోలీసులు కావాలి. సేవలకు పోలీసులు, త్యాగాలకి పోలీసులు, చావడానికి పోలీసులు, శవాలుగా మారడానికి పోలీసులు కావాలి. కానీ సాక్ష్యానికి మాత్రం పోలీసులు పనికిరారు. ఏ గూండానో రౌడీ షీటరో పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని చంపుతుంటే మా సాక్ష్యం చెల్లదు, సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా రండిసారని వీధిలో పరిగెత్తాలా? కళ్ల ముందే వీళ్ళ పెళ్ళాం బిడ్డల్ని చంపినా మరో సాక్ష్యం లేదు కాబట్టి హంతకుణ్ణి అరెస్ట్ చేసినా ప్రయోజనం లేదని వదిలేయాలా? లేక ఎన్కౌంటర్ల పేరుతో ఏరిపారేయాలా? ఏం చేయమంటారు సార్? దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి ప్రజల కోసం ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించారు, న్యాయశాస్త్రాన్ని కూడా సవరించారు సార్. దాన్ని రాసింది మేధావే కానీ రౌడీ షీటర్లు కాదుగా సార్. న్యాయస్థానానికి సాక్షులు చెవులైతే మా పోలీసులు కళ్ళు కావాలి సార్. సార్, మమ్మల్ని నమ్మి చేతికి లాఠీ ఇచ్చారు, తుపాకీ ఇచ్చారు, తాడాలు నాసాలు ఎన్నో అధికారాలు హక్కులు మాకిచ్చారు. ఒక నేరస్తుణ్ణి శిక్షించడానికి సాక్ష్యం చెప్పే అవకాశం కూడా మా పోలీసులకు ఇవ్వండి సార్. లేకుంటే పోలీసులు మగతనం ఉండి బిడ్డల్ని కనలేని నపుంసకులుగా మిగిలిపోతారు సార్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. కుమార్ నిర్దోషి.